బాగా చేశారు, అంటే ఈసారి మంచిగా చేశారు. ఏంటంటే ముందు ఇస్మార్ట్ శంకర్ బాగుంది, కానీ ఇప్పుడు త్రిబుల్ ఇస్మార్ట్. రేటింగ్ 5/5. అలీగారు యాక్టింగ్ సూపర్ అండి, బాగా నచ్చింది. అసలు మూవీ అయితే చాలా బాగుంది. రేటింగ్ 10/10. 10/10. రామ్ యాక్షన్ అయితే చాలా బాగుంది. నాకు ఎస్డి గారి యాక్టింగ్ నచ్చింది చాలా బాగా. అలీ గారి యాక్టింగ్ బాగా నచ్చింది, అంటే కామెడీ బాగా పండించారు అతను. ఇప్పుడే డబుల్ ఇస్మార్ట్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉన్నట్టు ఉండే, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా అయితే చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేలా ఉంది. ఇంకా హీరో రామ్ యాక్టింగ్ కానీ చాలా సూపర్ ఉంది. ఇంకా థర్డ్ పార్ట్ పైన ఎక్స్పెక్టేషన్ ఉంది చాలా, మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ చాలా గ్లామరస్గా ఉంది, చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. పార్ట్ 3 పైన ఎక్స్పెక్టేషన్ ఉంది ఇంకా మాకు. ఇంకా ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఫైట్స్ అన్నీ బాగున్నాయి. హీరో రామ్ యాక్టింగ్, పూరి జగన్నాథ్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఎస్పెషల్లీ బీజిఎం అయితే చాలా సూపర్ ఉంది. మనీష్ శర్మ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకా ఓవరాల్గా అయితే 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు మూవీకి. లేదు, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కానీ అది కానీ చాలా బాగా క్లిక్ అయింది. కామెడీ అయితే చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంది, మంచిగా ఉంది. అంటే కొంచెం కామెడీ టైప్, కొంచెం సీరియస్ రోల్ రెండు మిక్స్ చేసి ఉంది సంజయ్ దత్ క్యారెక్టర్. ఓవరాల్ అయితే చాలా బాగుంది సినిమా. అవుట్ ఆఫ్ 5 4.5 చేస్తాం. 4.5 ఫ్యామిలీతో అయితే చూడవచ్చు. కలెక్షన్ అయితే ఒక 150 crores వరకు అయితే అట్లా రావచ్చు. ప్రస్తుతానికి బాగుంది అంతే అండి. అలీగారు కామెడీ కూడా అంతగానో అనేది లేదు. అంటే అలీగారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలు కామెడీ, కానీ ఇందులో కామెడీ అనేది అంతగా వర్తబుల్ అయితే కాలేదు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాతో కూడా లాస్ట్ టైం చూస్తే లైగర్ సినిమా ఫ్లాప్ కొట్టాడు. ఇది నార్మల్గానే ఉంది. ఇప్పుడు రాబోయే సినిమా మంచి గట్టి ఎనర్జీతో రావాలని కోరుకుంటున్నాం బ్రదర్. ఎందుకంటే సినిమా అంటే పూరి జగన్నాథ్ సినిమా అన్నట్టుగా లేదు మాకు తెలుసు. మేము చూస్తున్నంత చెప్పి అయితే పూరి జగన్నాథ్ గారు ఇలాంటి సినిమా తీసిరా అన్నట్టు అనిపించింది నాకైతే. ఎవ్రీథింగ్ అయితే పర్లేదు, చూడొచ్చు సినిమా అయితే, అంత దారుణం లేదు. డబల్ స్మార్ట్ ఏం లేదు భయ్య, అల్ల చిప్పు దొబ్బుతుంది, ఇళ్ళ చిప్పు దొబ్బుతుంది, ఇళ్ళనే విలన్ చిప్పు దొబ్బుతారు అలా అన్నట్టు. ఇంకా స్టోరీ ఎందుకు రివీల్ చేస్తారు, కానీ సినిమా అయితే చూడొచ్చు. ఏదైనా చిప్పు దొబ్బుతుంది. స్మార్ట్ ఫండ్లో అయినా చిప్పు దొబ్బుతుంది, స్మార్ట్ 2లో అయినా చిప్పు దొబ్బుతుంది. చిప్పు దొబ్బడం కామను అన్న. ఆడియన్స్కి ఏం చిప్పు దొబ్బిందో కానీ పర్లేదు అన్న, అంత తీసిపారేసే సినిమా అయితే కాదు, పర్లేదు చూడొచ్చు అన్న. సినిమా అయితే మాత్రం పూరి జగన్నాథ్ గారు చాలా బాగుంది అన్న. డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈయన ఓవరాక్షన్ ఎలాగైతే ఎక్కువ ఉందో ఆయన డైరెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అమ్మ డైలాగ్స్ చాలా బాగా రాశాడన్న. అలీ గారి క్యారెక్టరు అంటే కొన్ని బూతులు ఉన్నా సరే నేను ఓవరాల్గా ఎంజాయ్ చేశా. మనం ఇంతకుముందు 2012-13 చూసాం కదా, అప్పట్లో అలీ గారు వచ్చిన, బ్రహ్మానందం గారు వచ్చిన, సునీల్ గారు వచ్చిన, వాళ్ళు వస్తే ఎండింగ్ వరకు సూపర్ నవ్వుకున్నాం కదా. నేను ఈరోజు అలీ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క డైలాగ్కి నవ్వుకున్నా. నాకు అంత బాగా ఎక్కింది ఈ సినిమా. డబల్ స్మార్ట్ చాలా బాగుంది. మిస్టర్ బచ్చన్ కన్నా నాకు ఇది బాగా నచ్చింది. నైట్ చూసా ఇది, దానికన్నా ఇది బాగా నచ్చింది అన్న. సూపర్గా ఉంది. స్టోరీ ఎలా ఉంది అంటే డబుల్ స్మార్ట్ అంటే దానికి మించి ఉందా లేకపోతే దీంట్లో అమ్మ సెంటిమెంట్ పెట్టారన్న. అదే చిప్ కాన్సెప్ట్, కానీ అమ్మ సెంటిమెంట్ ఎక్కువ ఉంది దీంట్లో. అమ్మ సెంటిమెంట్ మీదే మొత్తం స్టోరీ అంతా రన్ అవుద్ది. అలాగే మనీష్ శర్మ గారు మ్యూజిక్, ఆచార్యలో మ్యూజిక్ బాగున్నా సినిమా ఫ్లాప్ అవడం వల్ల అంత పేరు రాలేదు. ఈ సినిమాలో దానికన్నా డబల్ పేరు అయితే వస్తుంది. ఈరోజు ఆగస్ట్ 15 అందరికీ గుర్తుంటుంది, ప్రతి ఇండియన్కి. పూరి జగన్నాథ్ గారికి ఈ రోజు కూడా గుర్తుంటుంది. ఎందుకంటే ఈ సినిమా అంతా సూపర్ హిట్ అవ్వబోతుంది. చార్మి గారికి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. లైగర్తో పోయేది స్మార్ట్తో వస్తుంది, అదనమాట. సినిమా అయితే నాకు స్మార్ట్ శంకర్కి డబుల్ స్మార్ట్కి అసలు లింక్ అయితే అనిపించలేదు. సినిమా అయితే చాలా బాగుంది. సో ఆల్రెడీ రామ్ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకోండి, బట్ రివ్యూస్ని అయితే నమ్మకండి అని చెప్పడం జరిగింది. సో మేజర్గా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు అయితే కనుక వాళ్ళకి చెప్తాం అనమాట. సినిమా అయితే నమ్మకండి, సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ పరంగా వచ్చి చూసే సినిమా ఇది. పూరి కష్టానికి లైగర్లో పోయిన డబ్బులన్నీ దీనిలో వచ్చేస్తాయి అన్న. చార్మి గారు వడ్డీ కూడా డబ్బులు తిప్పుకోవచ్చు. మూవీలో హైలైట్స్ అంటే రామ్ గారు మెయిన్ వన్ మ్యాన్ షో. మహేష్ బాబు ఒక బిజినెస్ మ్యాన్ పోగిరి ఎలాగో, అలాగే శివమణికి నాగార్జున శివమణి ఎలాగో, ఇడియట్తో రవితేజ ఎలాగో, అలాగే స్మార్ట్ శంకర్తో రామ్ అలాగనమాట. సో నాకు తెలిసి మైకిల్ జాక్సన్ పనికిరాడు ఆయన డ్యాన్స్ ముందు, ఆయన ఎనర్జీ ముందు.
మేజర్గా ఓల్డ్ సిటీ స్లాంగ్, అది తెలంగాణ స్లాంగ్ బాగా చూపించారు అనమాట. మేజర్గా ఆటో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఏంటి అనేది బాగా చూపించారు దీనిలో. ఫైట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదన్నా. మేబీ పేట్రైన్స్ కూడా పనికిరాడు అనమాట, అంత బాగా చేశాడు. ఎవరైతే ఫైట్ మాస్టర్ ఉన్నాడో కానీ ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా బాగా చూపించారు ఫైట్స్. సినిమా కాన్సెప్ట్ ఏం లేదన్న. ఇప్పుడు విలన్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. సో విలన్ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఏమవుతుంది, విలన్ చచ్చిపోతారని చెప్పి అంటారు. విలన్ ఏమో ఇంకా బతకాలనుకుంటాడు. అప్పుడు విలన్ మెమరీ తీసి రామ్కి పెట్టాలి. ఎవరికి పెట్టినా సరే ఛానల్ చచ్చిపోతారు. సో విలన్ మెమరీ తీసి రామ్కి పెట్టి విలన్ ఇంకా ఎంపైర్ చేద్దాం అనుకుంటాడు. ఆల్రెడీ రామ్ చిప్ ఉంటుంది. సో ఆ చిప్ తీసి మళ్ళీ ఈ చిప్ పెడతారు అనమాట. సో ఇక డైరెక్ట్ సిమ్ కాదు, డైరెక్ట్ DVD CDలే వెళ్ళిపోతున్నాం రామ్ గారి మైండ్లోకి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో మదర్ సెంటిమెంట్ ఉంది. నెక్స్ట్ విలన్ ఎక్కువ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. సో ఆయన బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల ఆయన మెమరీ తీసి హీరోకి పెడతారు. క్లైమాక్స్ అంటే మొత్తం స్కెచ్ అంతా రామ్దే. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది అన్న. మేజర్గా కాస్ట్యూమ్ డిజైన్ అంటే వాళ్ళకి తెలియాలి కదా. సినిమా అయితే బాగుందన్న. సినిమా అయితే కొత్త కాన్సెప్ట్ అనమాట. హీరోయిన్కి విలన్ ఫైట్లో ఒక 6 డజన్ ఉంటాయన్న. 6 డజన్ ఫైట్లు ఉంటాయి. హీరోయిన్కి ఏమో ఫస్ట్ హాఫ్లో స్కోప్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో అయితే పెద్ద స్కోప్ ఏమి ఉండదు. సినిమా అయితే నాకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు అన్న. ఒక డీజే టిల్లు 2, డీజే టిల్లు 1, అలాగే ఇస్మార్ట్ శంకర్ కూడా ఎక్కడ బోరింగ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్లో అయితే నవ్వుకుంటావు, సెకండ్ హాఫ్ అయితే ఇక యాక్షన్ నెక్స్ట్ టైం అవుతా అనిపిస్తుంది. 15 ఆగస్టులో బరిలో నిలవడం కాదు, ఈ సినిమా ఛాంపియన్ అవుతుంది 100%.